హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 12 ఉన్నాయండి. పసుపుకి ఉప్పు కలపండి, చూస్తే వావ్ అంటారు. ఆడవాళ్ళు రోజు పడే టెన్షన్ మొత్తం పోతుంది. చాలా సింపుల్గా ఉంటాయి ఈ టిప్స్ అన్నీ, కాకపోతే చాలా బాగా హెల్ప్ అవుతాయి. 100% రిజల్ట్ ఉంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అదేవిధంగా హైప్ కూడా ఇవ్వండి. వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇలా దారం బిండలు అయితే చాలా యూజ్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఇలా పెట్టేస్తూ ఉంటే చూడండి, మొత్తం దారము మొత్తం ఒక్కొక్కటి ఇలా పేగుల్లాగా వెళ్ళిపోయి ఒకదానికి ఒకటి అంటుకొని మొత్తం పాడైపోతూ ఉంటుంది, చిక్కులు పడిపోతూ ఉంటాయి కదా. అన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకుంటే ఇలానే ఉంటాయి. చాలా చిన్నగా ఉంది బాక్స్ అన్నట్టు. అయితే ఇలాంటిది ఏమైనా బాక్స్, ఇది వచ్చేసి నేను ఏంటంటే పుట్టగొడుగులు వస్తాయి చూడండి, మష్రూమ్, అది తీసుకొచ్చిన బాక్స్ అన్నట్టు. అయితే ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా, దీన్ని వాడుకుంటే బాగుంటుంది కదా అనేసి కొంచెం ఐడియా వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి బాక్సులు కనుక తెచ్చేసుకుంటే పడేయకుండా ఈసారి ఇలా వాడుకోండి. ఇలా మన దారబిండలు ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా పెట్టేశారనుకోండి వరుసగా, అవి ఒకదానికొకటి చిక్కులు పడకుండా, దారాలు అనేటివి ముడిపడిపోకుండా, పాడవకుండా. అది ముడిపడిపోతే ఏమవుతుందంటే మనము మళ్ళీ కట్ చేస్తూ ఉంటాం కదా, దారం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇలా చక్కగా సర్దుకున్నాం అనుకోండి, మనకు ఏ దారం కావాలో ఆ దారము చక్కగా తీసేసుకోవచ్చు, వాడుకోవచ్చు అన్నట్టు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. దారం అనేది వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా పెట్టేసాను. చూడండి, ఇందాక చిన్న బాక్స్లో ఉంటే అంత గందరగోళంగా ఉండే, ఇప్పుడైతే నీట్గా ఉంది కదా. మీరు కూడా ఇలా సర్దుకోండి. టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బాటిల్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్ అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా. అయితే వాటిని పడేయకుండా ఈసారి ఏం చేయండి అంటే, బయటికి వెళ్ళేటప్పుడు జనరల్గా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అయితే మనం స్పూన్లు, గ్లాసులు పట్టుకొని వెళ్తూ ఉంటాం కదా, హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాము. కాకపోతే అవి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటే పాడైపోతాయి, కొంచెం డస్ట్ అంటుతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం నీట్గా ఇలా కట్ చేసేసుకొని స్పూన్లని ఇందులో వేసేయాలి. బాటిల్లో వేసేసి పైన క్యాప్ పెట్టేసామనుకోండి, దీన్ని ఈజీగా మనం క్యారీ చేయొచ్చు కదా. జర్నీ టైంలో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని అయితే నేను హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకొని తీసుకెళ్తున్నాం. పిల్లల కోసం అయితే మనము స్పూన్లు అయితే మామూలుగా వాళ్ళకు ఫుడ్ తినిపించడానికి కానీ, లేకపోతే ఏదైనా మెడిసిన్ వేయడానికైనా సరే మనకు స్పూన్ అయితే అవసరం పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు చూడండి, ఇలా మనము అవసరం ఉన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ కోసం ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు అయితే మామూలు వాడుతూ ఉంటారు కదా, పేపర్ గ్లాసులు ఉంటాయి చూడండి, ఇవైతే అసలు వాడకూడదు అంటారండి. ఇదైతే హెల్త్కి మంచిది కాదంటారు. మామూలుగా బ్యాగ్లలో వేసేసుకొని వెళ్తూ ఉంటాం కదా. మీకు ఎప్పుడైనా సరే ఇలా స్టీల్ గ్లాసులను అయితే ఇలా బాటిల్లో పెట్టేసేయండి. మనకి ఏ ఇరిటేటింగ్ లేకుండా చక్కగా ఇలా మనం బాటిల్లో పెట్టేసుకొని కూడా దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు అన్నట్టు. పిల్లలకి వాటర్ తాపియడానికి కానీ, లేకపోతే సిరప్లు తాకిపోయడానికి గ్లాసులు బాగా పనిచేయకు వస్తాయి కదా, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కవర్స్లలో మనము ఐటమ్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా కట్ చేసేస్తాం కదా, అవసరం ఉన్నంత తీసేసుకొని మళ్ళీ దీన్ని ఇలానే మడత పెట్టేసి ఇలానే వదిలేస్తే లోపల పురుగులు పడుతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పూరీలు తీసేది ఉంటుంది చూడండి, దీన్ని ఏం చేయండి అంటే కొంచెం వేడి చేసేయండి. ఇది పటకార్ లాగానే ఉంటుంది కదా. రెండింటిని ఏం చేయండి అంటే కొంచెం వేడి చేసిన తర్వాత ఇలా న్యూస్ పేపర్ని మాత్రమే పెట్టాలి. న్యూస్ పేపర్ని మనం ఎక్కడైతే చింపామో ఆ భాగంలో పెట్టేసుకొని దీంతో గట్టిగా నొక్కామనుకోండి, ఇది వేడిగా ఉంది కదా, ఇలా గట్టిగా నొక్కేస్తే ఏంటంటే ఆ పేపర్ అనేది దానికి అంటుకుంటుంది అన్నట్టు, మళ్ళీ ప్యాకింగ్ చేసినట్టు అయిపోతుంది. మీరు కావాలంటే పేపర్ని చింపేయచ్చు, లేదంటే అలానన్నా ఉంచేయచ్చు. చిన్నగా పైన కట్ చేసేస్తే సరిపోతుంది. కవర్ అనేది అంటుకొని మళ్ళీ ప్యాక్ అయిపోతుంది అన్నట్టు, మళ్ళీ దానికి హోల్స్ అనేది ఉండదండి. చూడండి ఎలా అంటుకుందో. నేను పేపర్ మొత్తం తీయట్లేదు, కొంచెం అలానే ఉంచేసాను. ఇక్కడ మీకు కొంచెం భాగం చూపిస్తున్నాను ఎలా అంటుకున్నదో. పర్ఫెక్ట్గా ఇలా సీల్ అయిపోయింది అన్నట్టు. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చకర్పూరము, ఇలాచి, ఈ రెండింటిని అయితే తీసుకుంటున్నాను.
మీ చేతిలో కనుక డబ్బులు పోకుండా ఊరికే ఖర్చు అయిపోతూ ఉన్నాయనేసి బాధపడుతూ ఉంటారు కదండి చాలామందికి అయితే అసలు ఆగనే ఉన్నట్టు. అయితే ఏం చేయండి అంటే పచ్చకర్పూరంలో ఒక 2 కానీ 3 కానీ తీసేసుకోండి. చిన్న చిన్న పీసులు ఉంటాయి కదండి, మంచి వాసన వస్తుంది కదా. అదేవిధంగా 2 ఇలాచీలను కూడా తీసేసుకోండి. అయితే వీటి స్మెల్ పోయేంత వరకు వీటిని మనము పెట్టుకోవచ్చు అన్నట్టు. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే దీన్ని మనము తప్పకుండా శుక్రవారం రోజు మాత్రమే పెట్టుకోవాలి. మీ దగ్గర ఒకవేళ గ్రీన్ కలర్ క్లాత్ ఉంటే గ్రీన్ కలర్ క్లాత్లో అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా టిష్యూలో అన్నా కూడా పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలండి. ఇది శుక్రవారం మాత్రమే చేయాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఖర్చులు అనేటివి తగ్గుతాయండి. పర్స్ అనేది ఖాళీ అవ్వదు అన్నట్టు. డబ్బు అనేది వృధా కాకుండా మనం దేనికి వాడాలో దానికోసమే యూజ్ చేస్తాం అన్నట్టు. వృధా ఖర్చు కాకుండా ఏది చూస్తే అది కొనాలని మనసు లాగుతూ ఉంటుంది కదా, దానికి అడ్డుకట్ట వేస్తుంది అన్నట్టు. పచ్చకర్పూరం, ఇలాచి మంచి వాసన అండి. అది స్మెల్ పోయే వరకు ఉంచుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్యాబ్లెట్స్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ప్రతిసారి మనము వాళ్ళకి గుర్తు చేయాల్సి వస్తుంది కదా, ఈ టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఈ టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేసి. అయితే ప్రతిసారి మనం ఇంట్లో లేనప్పుడు ఎటైనా బయటికి వెళ్తాము, ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలంటే ఇబ్బంది కదండి. ఏం చేయండి అంటే ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసులకైతే ఎంచక్కగా ఇలా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అనేసి పేపర్ మీద రాసేసి ఇలా అంటించేసేయండి. ఇలా అంటించేస్తే ఏంటంటే వాళ్ళకి టైంకి ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలనేది అవి చూసేసుకొని చక్కగా వాడుకుంటారు అన్నట్టు. నేను ఒక బాక్స్లో అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైము, నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో కూడా వేసుకుంటూ ఉంటారు కదా ట్యాబ్లెట్లు. అలాంటి వాళ్ళు జస్ట్ మనం అట్లా పేరు రాసేసి దేంట్లో దానికి పెట్టేసామనుకోండి, వాళ్ళ బెడ్ దగ్గర పెట్టేస్తే వాళ్ళకి ఏ టైంలో ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో చూసుకొని వేసుకుంటారు అన్నట్టు. పెద్దవాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో కూడా ఉంటే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి డెటాల్ లిక్విడ్, హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది చూడండి. మనమైతే పూజ సామాన్లను అయితే బాగా రుద్ది కడగాలి కదా, కొంచెం జిడ్డు ఉంటాయి కదండి ఆయిల్ తోటి. దాన్ని రుద్ది కడగాలంటే చేతులు పాడవుతూ ఉంటాయి, చేతులు నొప్పి వస్తూ ఉంటాయి. అది మానంగా ఆ జిడ్డు అనేది వదలదు, అంత నల్లగా అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఈసారి ఏం చేయండి అంటే ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్ తోటి జస్ట్ స్క్రబ్బర్ తోటి రుద్దేసేయండి. జిడ్డు అయితే నీట్గా అయిపోతుంది. ఎందుకంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఎంతటి జిడ్డునైనా సరే అండి చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది అన్నట్టు. మనకి ఎక్కువ శ్రమ పడే అవసరమే లేదు. జస్ట్ ఇలా రుద్దేస్తే సరిపోతుంది అన్నట్టు. బాగా రుద్ది కడగాల్సిన పని లేదన్నట్టు. చూడండి వీడియోలో నేను ఎంత సింపుల్గా రుద్దేస్తాను. జస్ట్ లిక్విడ్ని అయితే పైన పోసేసి ఇలా రుద్దేస్తున్నాను అన్నట్టు. మీరు పూజ సామాన్లు గంటలు నిలబడి తోమాల్సిన అవసరం లేదు. బాగా రుద్ది తోమాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఈ లిక్విడ్ ఉంటే చాలు. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి. డెటాల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. నీట్గా అయిపోయి మనకి చేతులు ఏందనంటే కట్ అవ్వకుండా ఉంటుందండి. మెయిన్గా మనము పూజ సామాన్లు కడిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన చేతి వేళ్ళు అయితే కట్ అవుతూ ఉంటుంది, మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది కదా. ఆ సమస్య లేకుండా మనము ఇలా హ్యాండ్ వాష్ లిక్విడ్తో క్లీన్ చేస్తే చూడండి ఎంత తలతల మెరుస్తున్నాయో. జిడ్డు అనేది లేకుండా చాలా క్లీన్ అయిపోతాయి. చేతులు కూడా పాడబోవండి. చూసారా, నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోండి. ఈసారి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనం నార్మల్గా ఈ పైన పొట్టు అనేది సెల్స్ ఊడి రావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. మనం ఎంతసేపు ఎక్కువసేపు ఉడకబెడితేనేమో నల్లగా మారిపోతూ ఉంటుంది లోపల సోనా అనేది. అలా కాకుండా మనము ఈజీగా ఎలా బాయిల్ చేసుకోవచ్చు అంటే గుడ్లు ఉడకబెట్టే దాంట్లో ఒక స్పూన్ వేసేయండి. ఇలా స్పూన్ వేసేసి కనుక మనము దీన్ని ఉడికించామనుకోండి, ఎగ్ సెల్స్ అనేటివి ఈజీగా ఉడుస్తాయి. చూడండి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఈ గుడ్లు ఉడికిపోయిన తర్వాత వీటిని ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు, మామూలుగా మీ ఇంట్లో కనుక కూల్ వాటర్ ఉన్నాయనుకోండి, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు ఉన్నా సరే, నేనైతే చల్లటి నీళ్ళని అయితే పోస్తున్నాను. ఫ్రిడ్జ్లో తీసిన నీళ్ళను ఒక బౌల్లో వేసేసి ఈ ఎగ్స్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఎంత ఈజీగా సెల్స్ అయితే ఎక్కడ పగలకుండా పర్ఫెక్ట్గా ఎగ్ అనేది నీట్గా పైన సెల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. నేను ఒకటే హ్యాండ్తో తీస్తున్నాను. చూడండి ఎక్కడ పగుళ్ళు లేకుండా ఎగ్ అనేది నీట్గా మనకైతే ఇలా వచ్చేసింది. మీరు కూడా ఈసారి కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు ఒక్క స్పూన్ వేసేయండి. ఆడవాళ్ళకైతే
టెన్షన్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది కదా. ప్రతిదీ ఏ పని చేసినా కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదండి. నిజంగా లేడీస్కి అయితే చాలా టెన్షన్స్ ఉంటాయి. చూడండి, ఒక్క స్పూన్ తోటి చాలా ఈజీగా మనం కోడిగుడ్లని ఇలా ఉడకబెట్టేయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉసిరికాయలండి. మామూలుగా ఇవైతే సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా. అయితే దొరికినప్పుడే మనం నిలవబెట్టుకోవాలి. అయితే దీని పౌడర్ అవసరం పడుతూ ఉంటుంది కదా మనము హెన్నలో కలుపుకోవడానికి. అలాంటప్పుడు ఏం చేయాలి, మామూలుగా ఇప్పుడు మనం జ్యూస్ చేసిన తర్వాత దీని పిప్పిని అయితే పడేస్తూ ఉంటారు కదా. ఈ పిప్పి పడేయకుండా మీకు ఒక మంచి ఐడియా చూపిస్తాను చూడండి. నేనైతే ఇలా జ్యూస్ కోసం అనేసి మొత్తం ఉసిరికాయలను అయితే ఇలా గింజలు తీసేసి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ జార్లో అయితే వేస్తున్నాను. జ్యూస్ చేసేసండి. నేను ఇంతకుముందు వీడియోలో అయితే జ్యూస్ ఎలా చేయాలో మీకు చూపించాను. ఫుల్ వీడియో అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఆ వీడియో కూడా మీరు చూసేయండి, నేను లింక్ కూడా ఇస్తాను. అయితే ఇందులో ఏంటంటే జ్యూస్ చేసిన తర్వాత మనము పిప్పినైతే మామూలుగా ఏ జ్యూస్ చేసినా కూడా పడేస్తూనే ఉంటాము. అలా పడేయకుండా దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నీట్గా మనము క్లీన్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా అయిపోతుంది అన్నట్టు. ఓకే, దీంట్లో కొంచెమే వాటర్ యాడ్ చేసుకొని నేనైతే ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసాను. ఇప్పుడు దీని నుంచి అయితే జ్యూస్ని అయితే గట్టిగా పిండేసుకోవాలి. ఒక గిన్నె తీసేసుకుని స్ట్రైనర్ సహాయంతో పైన ఒక చిన్న క్లాత్ పెట్టేసి మనమైతే జ్యూస్ని అయితే తీసేయాలి. ఎందుకంటే మనకు పిప్పి అవసరం కదా. ఆ పిప్పిని పడేయకుండా ఎలా వాడుకోవచ్చు అనేది మీకు చూపించబోతున్నాను. కానీ ఉసిరికాయ జ్యూస్ అండి మనకి హెయిర్ గ్రోత్కి అయితే చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. రెగ్యులర్గా డైలీ తాగారనుకోండి, నిజం చెప్తున్నాను, జుట్టు అయితే నిజంగా చాలా బాగా పెరుగుతుంది. బేబీ హెయిర్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా జ్యూస్ని అయితే తీసేసిన తర్వాత రసం అయితే గట్టిగా పిండేయాలి. నేను ఇంత జ్యూస్ ఏం చేసుకుంటానని అనుకోకండి, నేను స్టోర్ చేసుకుంటాను. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను, అది కూడా చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా గట్టి పిండిన తర్వాత ఈ పిప్పి ఉంది చూడండి, దీన్ని ఏం చేస్తాం, పడేస్తూ ఉంటాం కదా. పడేయద్దు. చూడండి, నేను ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మంచిగా ఇలా స్మాష్ లాగా చేసేసి, ఇది మెత్తటి పౌడర్ లాగా అయిపోతుందండి. దీన్ని ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఒక 2-3 రోజులు. ఇప్పుడైతే సమ్మరే కాబట్టి త్వరగా ఎండిపోతుందండి, చాలా డ్రై అయిపోతుంది. మనకి ఉసిరి పొడి కావాలి అనుకున్నప్పుడు దొరకదండి. ఏమైనా అంటే మనము ఆయుర్వేద షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా నేనైతే ఎండలో ఎండబెట్టేశాను. ఒక 3 డేస్ తర్వాత చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మిక్సీనన్నా పట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని అయితే ఈ గోరెంటాకులో అయితే వేసి కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఇలా గోరెంటాకులో కలిపేసుకొని నేను జుట్టుకి అయితే పెట్టుకుంటున్నానండి. మామూలుగా మనకు ఉసిరికాయ చాలా మంచిది కదా హెయిర్కి అయితే. హెయిర్ మంచి గ్రోత్ ఉంటుంది, హెల్తీగా పెరుగుతుంది, మంచిగా వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుంది అన్నట్టు. ఇలా జుట్టుకు పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత మనము కడిగేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇలా పిప్పిని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా పడేయకండి, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ వెండి పట్టీలు అయితే నల్లగా అయిపోయాయి చూసారా. మన బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వెండి పట్టీలు అనేటివి నల్లగా మారుతాయి. ఆ విషయం మీకు తెలుసా? కాబట్టి వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేయాలి, ఒక గిన్నెలో అయితే నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసి పేస్ట్ని అయితే వేస్తున్నాను కొంచెం అండి. పేస్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా గిల్ల కొట్టేసేయాలి. వాటర్లో మొత్తం కలిసిపోవాలి ఇది. ఇందులోనే ఏం చేయండి అంటే వంట సోడా ఉంటుంది చూడండి, వంట సోడాను కూడా ఒక స్పూన్ వరకు అయితే వేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ నీళ్ళు అయితే మరగాలి. ఇందులో మనము ఈ పట్టీలను అయితే వేస్తున్నాను. ఉప్పు అండి ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టి ఉడికించేసితే మనకి చక్కగా తెల్లగా తలతల మెరుస్తాయి అన్నట్టు కొత్త వాటిలాగా. ఇందులోనే అల్యూమినియం ఫాయిల్ షీట్ ఉంటుంది చూడండి, చిన్న ముక్కనైతే ఇందులో వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే యాక్సిడేషన్ జరిగి మంచిగా రియాక్షన్ జరిగి అవి తెల్లగా మారిపోతాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఉడికిపోయింది. దీన్ని తీసి నేను బ్రష్ తోటి జస్ట్ అలా రుద్దేస్తే సరిపోతుంది. బాగా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వాటర్లో మనము ఉడికించాం కాబట్టి నీట్గా అయిపోతుంది అన్నట్టు. ఎలా తెల్లగా మారిపోయవచ్చు మీరే చూడండి. మంచి రిజల్ట్ అండి. ఆడవాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. ఓకే, మంచి నీళ్ళలో అయితే ఇలా కడిగేసిన తర్వాత తూడ్చేస్తే చూడండి పట్టీలు ఎంత తెల్లగా మారిపోయాయో. ఇంతకుముందు నల్లగా ఉండే, ఇప్పుడు చూడండి
నీట్గా అయిపోయాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు మంచిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్లో అయితే వస్తువులన్నీ అన్నీ చిందర వందర ఉంటాయి కదా. క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ప్లక్కర్ కానీ అన్నీ ఇలా వేసేస్తే ఏంటంటే టైంకి చేతికి ఏది దొరుకుతుంది, ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకకుండా ఉంటుంది అన్నట్టు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వీటిని మంచిగా సర్దుకోవాలండి నీట్గా. ఏం చేయాలంటే ఇలా ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఈ గ్లాసులను అయితే ఇలా పెట్టేసేయండి. ఒక 3 పెట్టేసి దేని దానికి ఒక దాంట్లో అయితే హెయిర్ క్లిప్స్ ఉంటాయి చూడండి పెద్దవి, అవన్నీ ఒక గ్లాసులో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్లక్కర్స్ అండి ఇంకొక గ్లాసులో. ఇలా మీరు ర్యాక్ నిండా గ్లాసులు పెట్టుకోవచ్చండి. మనకైతే ఎంత అవసరం ఉంటాయో అన్నీ కూడా పెట్టేసుకుంటే మనము ఇలా టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి చూడండి, అవి కూడా ఒక దాంట్లో పెట్టేస్తున్నాను. ఇవైతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా పిల్లలు, అవి టైంకి అయితే దొరకవు అసలు. ఇలా కనుక మనం గ్లాసులలో సర్దుకొని పెట్టుకున్నాం అనుకుంటే టైంకి మనకి ఏది అవసరం ఉంటుందో అది తీసేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. టైం అనేది సేవ్ అవుతుంది కదా. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దీంట్లో అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే నువ్వులండి. నువ్వులు మనకి హెల్త్కి చాలా మంచిది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం అయితే పుష్కలంగా ఉంటుంది. అవిసె గింజలు తీసుకుంటున్నాను, ఇవి కూడా మంచిదండి. పుచ్చ గింజలండి 2 టేబుల్ స్పూన్లు, అన్ని 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా గుమ్మడి గింజలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవి చియా సీడ్స్ అండి, ఇవైతే నా ఫేవరెట్. చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను. వీటిని మనం మిక్సీ పడితే మళ్ళీ నానబెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చాకో పౌడర్ ఉంటుంది చూడండి, కోకో పౌడరు, దీన్ని కూడా మనము 1 స్పూన్ వేసుకుంటున్నాం. మీకు కావాలంటే 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకో. దీన్ని మెత్తటి పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. ఓకే, దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక గాజు సీసాలో పెట్టి మనము డైలీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నా అంటే మెత్తటి పౌడర్ లాగా అయిపోయింది. ఇది చాలా మంచిదండి హెల్త్కి. అయితే దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుందన్నట్టు. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి నేను 1 స్పూన్ అయితే తీసుకుంటాను. చూసారా మెత్తటి పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని గ్లాసులో తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ నిండా వాటర్ పోసేయాలండి. అయితే దీంట్లో మెగ్నీషియం మన బాడీకి తప్పకుండా మెగ్నీషియం అవసరం అవుతుంది. మనకి నిద్ర మంచిగా పట్టాలి అనుకుంటే, నిద్ర లేమితో బాధపడే వాళ్ళకైతే ఈ డ్రింక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను ఇలా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఈ గ్లాసులో అయితే 1 స్పూన్ వేసేసుకొని వాటర్ని అయితే వేస్తున్నాను. ఇందులో తేనె కూడా యాడ్ చేస్తూ మీకు నచ్చితే తేనె యాడ్ చేసుకోండి, లేదంటే నిమ్మ చెక్క ఒక 1/2 చెక్క రసం పిండేసినా సరిపోతుంది. మీకు ఏది నచ్చితే అదే వేసుకోండి. నేనైతే తేనెని యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ 1 గ్లాసు, అదేవిధంగా నైట్ డిన్నర్ తర్వాత 1 గ్లాసు కనుక తాగారనుకోండి, నిద్ర సమస్య లేమితో బాధపడే వాళ్ళకైతే మంచి ఉపశమనం అండి. మంచి నిద్ర పడుతుంది అన్నట్టు. మనిషికి నిద్ర మంచిగా ఉన్నదనుకోండి ఏ రోగాలు అనేది రావు అన్నట్టు. ఇలా డైలీ మార్నింగ్ అదేవిధంగా నైటు 2 పూటలు 2 స్పూన్లు తాగారనుకోండి చక్కగా నిద్ర పడుతుంది అన్నట్టు. నిద్ర లేమి అనేది ఉండదు అన్నట్టు. అన్ని సమస్యలకు కారణం నిద్రనే. నిద్ర హాయిగా వచ్చిందనుకోండి మనకి ఏ రోగ బాధలు అనేది ఉండదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి. పసుపుకి ఉప్పు కలపండి, చూస్తే వావ్ అంటారు. నిజంగా చెప్తున్నాను, ఇది చాలా మంచి రెమెడీ అండి. అన్నీ ఇంట్లో దొరికేటివే. ట్రై చేయండి, చక్కగా హెల్ప్ అవుతుంది. నేనేం చేస్తున్నా అంటే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే పసుపు అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేసుకొని సాల్ట్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే వచ్చేసి తేనె 1 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వంటగదిలో దొరికేటే కదండి. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేయండి. ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే మామూలుగా వైట్ వైన్ అని ఉంటుంది చూడండి, వైట్ వైన్ తీసేసుకొని 4 మూతలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. వైన్ ఓకే 4
4 మూతలు అయితే యాడ్ చేశాను. దీన్ని బాగా కలిపేసుకోండి. దీన్ని కలిపిన తర్వాత మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా మడమ నొప్పులు ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు ఈ లిక్విడ్ తోటి ఏం చేయాలంటే బాగా మసాజ్ చేయండి. మసాజ్ ఒక 10 నిమిషాలైనా సరే మసాజ్ చేశారనుకోండి, మడమల నొప్పులు అయితే చాలా బాగా రిలీఫ్ అవుతుందండి. మోకాళ్ళ నొప్పులు కూడా చక్కగా మనకు రిలీఫ్ 10 నిమిషాల తర్వాత కొంచెం మనం చేస్తే సరిపోతుంది. నేనైతే ఇలా మడమలు బాగా నొప్పి వస్తున్నాయి అనేసి నేనైతే దీన్ని పెట్టేస్తున్నాను. ఇలా పెట్టి కనుక మీరు ట్రై చేశారనుకోండి, మోకాళ్ళు మడమ నొప్పులు అన్నీ తగ్గిపోతాయండి. మంచి రిలీఫ్ ఉంటుంది అన్నట్టు 100% రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.